10 బీజేపీ పాలనలో ఏ ఒక్కరు కూడా న్యాయం జరగలేదని సిపిఎం నాయకులు ఆక్షేపించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. వివిధ అంశాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. గత 10 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల విధానం, ఇతరాతర అంశాలపై కార్యకర్తలతో కలిసి విస్తృతంగా చర్చలు జరిపారు. పార్టీ సీనియర్ నేతలు లంకా రాఘవులు, బండి దత్తాత్రేయ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు లంకా రాఘవులు మాట్లాడుతూ 10 బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, ఎన్నికలు, సిపిఎం పాత్ర అంశాలపై కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఈ దేశంలో మన మోడీ నాయకత్వంలో బీజేపీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నది. ఈ మోడీ నాయకత్వం అనేటువంటిది ఫెయిల్యూర్ అయింది. దేశంలో ప్రజల సమస్య వాళ్ళు బీజేపీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ కూడా అమలు చేయలే. అది ధరలు తగ్గిస్తామన్నది కూడా అమలు చేయలేదు. నిరుద్యోగంలోకి ప్రతి సంవత్సరం ఇస్తున్న 2 కోట్లు కానీ, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, ఏ సామాజిక తరగతులు, రైతులు ఏ వర్గ సమస్యలు అనేటువంటి పట్టించుకోలేదు. ఈ సమస్యలను పక్కదారి పట్టించడం కోసం రామ మందిరం అని, అయోధ్య అని, అట్లనే కాశ్మీర్ ఇష్యూ, పాకిస్తాన్ అని చెప్పి, చైనా యుద్ధం అని నిరంతరం వీటితోని పక్కదారి పట్టించి మోసం చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు 5 విడతల ఎన్నికలైనాయి. ఆ వస్తున్నటువంటి టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు చెప్పేటువంటి సర్వేలలో ఏం తెలుస్తున్నదంటే మోడీకి లేదా బీజేపీకి 200 సీట్లు కూడా రావు అనేటువంటిది సర్వేలలో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దేశంలో బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఈ ప్రజానీకం అనేటువంటిది జూన్ 4వ తారీఖున తీర్పు ఇవ్వబోతున్నారు. ఇది శుభ పరిణామం. ఈ దేశానికి శనిపోతుంది బీజేపీ ఓడిపోతే. మరి ఇండియా కూటమి, కాంగ్రెస్ కానీ, వామపక్షాలు, మిగతా వాళ్ళంతా కలిసి ఈ దేశంలో బీజేపీ చేసినటువంటి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక తరగతులు, వివిధ వర్గాల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పరిపాలన రాబోయే కాలంలో ఉంటుందని, ఈ శుభ పరిణామం అనేటువంటి దాని సందర్భంగా